వెల్కమ్ టు స్టావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాష్ ఆయిల్ విక్రయిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫ్రెంచ్ జర్నలిస్టుకు భారత్ నోటీసులు. వెండి తెరపైకి మోడీ జీవిత చరిత్ర, ప్రధాని బయోపిక్ క్రేజీ టైటిల్ ఫిక్స్. ఏఎఫ్సీ ఆసియా కప్ 2023లో ముగిసిన భారత జట్టు ప్రస్థానం, భారత జట్టుకు హ్యాట్రిక్ ఓటమి. భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం, ఇరు జట్ల ప్రాక్టీస్. బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందడి చేస్తున్న టీమిండియా క్రికెటర్లు. అంతర్జాతీయ ఉషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషిబినా దేవి. ఎదురులేని జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 11వ సెమీఫైనల్లోకి, క్వార్టర్ ఫైనల్లో ఫ్రిడ్జ్ పై విజయం. కరీంనగర్ మున్సిపల్ ఆఫీసులో వినూత్న నిరసన, ఆఫీసులో కోటని వేలాడదీసి నిరసన తెలిపిన ఓ వ్యక్తి. యాష్ ఆయిల్ విక్రయిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద బాలానగర్ ఎస్ఓటీ, సనత్ నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. స్వాధీనం చేసుకున్న యాష్ ఆయిల్ విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. శ్రీకాకుళం నుండి బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరం వచ్చి మూసాపేట ఏరియాలో నివాసం ఉంటున్న బాలరాజ్ అనే పాత నేరస్తుడు. ఇతడు సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లి అక్కడ చింతపల్ల నివాసం ఉండే నాగార్జున అనే వ్యక్తితో ఉన్న పరిచయంతో అతని వద్ద నుండి యాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో బోయిన్పల్లి ఏరియాలో నివాసం ఉంటున్న సతీష్, నాగేష్ అనే 2 వ్యక్తులతో బాలరాజుకు గతంలో ఉన్న పరిచయంతో వారికి యాష్ ఆయిల్ అందించాడు. వారు యాష్ ఆయిల్ తరలిస్తున్న సమయంలో ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద బాలనగర్ ఎస్ఓటీ, సనత్ నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. వీరిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రంలో అడుగుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డితో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గుడిం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసంలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో సమావేశం కావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా తెలుస్తుంది. భారత్లో ఉన్న ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెన్సా డౌగ్నాకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. డౌగ్నాకి పనితీరు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. భారత్ పట్ల ప్రతికూల అవగాహనను పెంపొందించేలా ఉన్నాయని ఆరోపించింది. వెనెస్సా పాత్రికేయ కార్యకలాపాలు హానికరమైనవి, అవి భారతదేశంపై పక్షపాత భావన సృష్టించేలా ఉన్నాయి, అంతేగాక శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం పేర్కొంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ఎందుకు ఉపసంహరించుకోకూడదో వెనెస్సా వివరణ ఇవ్వాలని కోరింది. శుక్రవారం జరిగే రిపబ్లిక్ డే పరేడ్ కు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ భారత్ కు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తుంది. ప్రముఖుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాకు క్రేజీ టైటిల్ సైతం మూవీ టీం అనౌన్స్ చేసింది. విశ్వనేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. యువ ప్రతిభాశాలి సిహెచ్ క్రాంతి కుమార్ డైరెక్షన్ లో వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాసిరెడ్డి భరత్ రెడ్డి మోడీ బయోపిక్ ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అభయ్ డియల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఏఎఫ్సీ ఆసియా కప్ 2023లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా గ్రూప్ దశలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 3ంటిలోనూ ఓటమి పాలైంది. దీంతో ఒక్క గెలుపైనా లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. మంగళవారం గ్రూప్ స్టేజ్ లో జరిగిన ఆఖరి మ్యాచ్ లో సిరియాపై భారత్ 0-1 తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 76వ నిమిషంలో సిరియా ఆటగాడు ఒమర్ అద్భుతమైన గోల్ చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం ఇరు జట్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సునీల్ ఛేత్రి నేతృత్వంలోని భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. తీవ్ర నిరాశతో టోర్నీని విడింది. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం.
ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆట తీరుతో కనువిందు చేయడానికి సై అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లో జరగనుండగా రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడింది. ఇందులో 4 టెస్టుల్లో గెలుపొంది 1 టెస్టును డ్రా చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని, మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేయాలని ఆశిద్దాం. బీసీసీఐ వార్షిక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జనవరి 23న హైదరాబాద్లో కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. 4 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. గత 4 ఏళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. భారత సీనియర్ ఉషు క్రీడాకారిణి నరం రోషిబీనా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి సాండా కేటగిరీలో అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారం గెలుచుకుంది. పబ్లిక్ ఓటింగ్లో రోషిబీనాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ ఉషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో అర్జున్ అవార్డు గెలుచుకున్న 23 ఏళ్ల రోషిబీనా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది.
తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో డిఫెండింగ్ ఛాంపియన్ జోకోవిచ్ తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రపంచం నెంబర్ 1 జోకోవిచ్ 7-6, 4-6, 6-2, 6-3తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో జోకోవిచ్ 20 ఏస్లతో హడలెత్తించాడు. కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లలు, కోళ్లు, మేకల మీద దాడి చేస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అజీజుద్దీన్ అనే వ్యక్తి కుక్కల దాడిలో చనిపోయిన తన కోడిని తెచ్చి మున్సిపల్ ఆఫీసులో ఇలా వేలాడదీసిన నిరసన తెలిపాడు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. యాష్ ఆయిల్ విక్రయిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫ్రెంచ్ జర్నలిస్టుకు భారత్ నోటీసులు. వెండి తెరపైకి మోడీ జీవిత చరిత్ర, ప్రధాని బయోపిక్ కు క్రేజీ టైటిల్ ఫిక్స్. ఏఎఫ్సీ ఆసియా కప్ 2023లో ముగిసిన భారత జట్టు ప్రస్థానం, భారత జట్టుకు హ్యాట్రిక్ ఓటమి. భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం, ఇరు జట్ల ప్రాక్టీస్. బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందడి చేస్తున్న టీమిండియా క్రికెటర్లు. అంతర్జాతీయ ఉషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషిబినా దేవి. ఎదురులేని జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 11వసారి సెమీఫైనల్లోకి, క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ పై విజయం. కరీంనగర్ మున్సిపల్ ఆఫీసులో వినూత్న నిరసన, ఆఫీసులో కోడిని వేలాడదీసి నిరసన తెలిపిన ఓ వ్యక్తి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.